మార్తాండ భైరవారాధ్య. మార్తాండ భైరవునిచే ఆరాధింపబడునది. భైరవులు 8 మంది ఉంటారు. 8 మంది భైరవులు సమిష్టి రూపాన్ని మహాభైరవుడుగా అర్థం చేసుకోవచ్చును. ఆదిత్య మండలంలో మధ్యన ఉండే నారాయణుణ్ణి మహాభైరవుడు అంటారు. మహాభైరవుడు అమ్మవారిని చక్కగా ఆరాధించి అమ్మవారి అనుగ్రహం వల్ల సూర్య తేజస్సును పొందాడు. అందువల్ల అమ్మవారికి ఈ నామం వచ్చింది. మణిద్వీపంలో 22వ ప్రాకారంలో ఉన్నవాడు మార్తాండ భైరవుడు. చక్షుష్మతి, ఛాయాదేవి ఇతని భార్యలు. ఇతని చేత ఆరాధింపబడినది అని ఈ నామానికి మరో అర్థం. సూర్యుడిని మార్తాండు అంటారు. ఈ సూర్యునిచే అమ్మవారు ఆరాధింపబడుతుంది. ఇది ఈ నామానికి మరో అర్థం. మార్తాండ అనే పేరును మార్తు, అండ అని విడదీస్తే తన అండమును తానే సంహరించువాడు అని అర్థం వస్తుంది. సూర్యుని ఉపరితలం విస్ఫోటనానికి గురవుతుంటే సూర్యుని నుంచి గ్రహశకలాలు అతివేగంగా పైకి వస్తూ ఉంటాయి. ఈ గ్రహశకలాలు అండాకారంలో ఉంటాయి. వీటిని అరికట్టకపోతే అవి కొన్ని లక్షల మైళ్ళ వేగంతో వచ్చి భూమి మొదలైన గ్రహాల్ని ఢీకొట్టే అవకాశం ఉంది. సూర్యుడు తన యొక్క గురుత్వాకర్షణ శక్తి ద్వారా మళ్ళీ తనలోకే గ్రహశకలాలను లాగేసుకుంటాడు. కనుక సూర్యునికి మార్తాండ అని పేరు వచ్చింది. మహాభైరవ పూజిత అన్న 231వ నామం, భైరవి అన్న 276వ నామమునందు ఈ నామ సంబంధ అంశాలు వివరింపబడ్డాయి.